ఫ్యాన్లు పంతనం చూపియాల్సిన రోజులు వచ్చినట్టే. ఇక మొత్తం బంద్ కాంచి 2 నెంబర్ మీదకి వచ్చినాయి. ఇంకో 4 వద్దులైతే 4 నెంబర్ మీద తిరుగుడు గ్యారెంటీ. మూలకు పడ్డ కూలర్లు రిపేర్ చేపియాల్సిందే, ఖరాబ్ అయితే కొత్త కొనాల్సిందే. ఊర్లల్లంటే బంగ్లాల మీద బజ్జుంటారా సల్లగా, ఎందుకంటే ఎండలు అందుకున్నాయి. మళ్ళా ఇట్లా శివరాత్రి వెళ్ళిందో లేదో సూరన్న సురుకులు పెంచుతూనే ఉండబ్బా. పగటిలి ఎండకాక దినమింత పెరుగుతుంది. మళ్ళా అప్పుడే 35 డిగ్రీలు కొడుతుందంటే చూడుర్రిగా. చలి తీవ్రత పూర్తిగా తగ్గినట్టేనండి. మనకి ఈ గ్రాడ్యువల్ రైజే ఉంటుంది. ఇంక నుంచి 35-36 డిగ్రీల ప్రాంతానికి చేరుకున్న సమయంలో ఇటువంటి తేమ ప్రవేశించినప్పుడు మరింత ఉక్కపోత, కొంత క్లౌడీనెస్. మార్చి రాకముందే ఎండలు ముదురుతుండేటోరకు ఈ స్కూళ్లకు ఒంటిపూట బడులు పెట్టాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. వచ్చే నెల 16కెళ్ళి పొద్దుగాల 8 గంటల నుంచి 12:30 దానికనే నడుస్తాయి. ఇంటి బెల్లు కొట్టంగానే పగటిలు బువ్వ పెట్టి పంపిస్తూనే ఉంటారు. ఇక ఇంకో ఆరం అయితే ఇంటర్ పరీక్షలు. ఇవి ఒడిసక ముందే 14 నుంచి 10th ఎగ్జామ్స్. అటెన్క 1 నుంచి 9వ తరగతి దాకా పరీక్షలు నడుస్తాయి. ఏప్రిల్ 24కెళ్ళి 49 రోజులు ఎండాకాలం తాతీలు. జూన్ 12 నాడు బడి గంట కొడతారు. అబ్బా, ఒంటిపూట బళ్ళు సెలవులు రాబోతున్నాయని మురుసుడు తర్వాత పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఫోన్లు పక్కకు పెట్టి ఒయ్యిలు బట్టి మంచిగా చదువుర్రి మరి.